హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి ఆయుర్వేద మూలిక గురించి తెలుసుకుందామండి. ఆయుర్వేద మూలికలు చాలా ఉన్నాయి కదండి. అందులో ఈరోజు చెప్పుకునే మూలిక పేరు పిప్పళ్ళు. పిప్పళ్ళు అంటే అందరికీ తెలుసు, అందరికీ పరిచయం ఉంటుంది. ఈ పిప్పళ్లను గజపిప్పళ్ళు, వాయుపిప్పళ్ళు, వసపిప్పళ్ళు అని 3 రకాలుగా పిలుస్తారండి. పిప్పళ్ళలో ఉండే ఔషధ గుణాల గురించి ఈరోజు తెలుసుకుందామండి. ఈ మూలిక కొంచెం ఘాటైన మూలిక అండి. ఇది ఒక రకపు కారపు రుచిని కలిగి ఉంటుంది. పిప్పళ్ళు డైరెక్ట్గా తీసుకోకూడదండి, వీటిని ప్రాసెస్ చేసుకోవాలి. అంటే ఈ మూలికలు నేతిలో వేయించుకోవాలండి. ఈ పిప్పళ్ళ పొడి పరగడుపున ఒక అర స్పూన్ తీసుకుని గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అలాగే ఈ మూలిక ఆకలిని పుట్టిస్తుంది. అరుగుదలకు ఈ పిప్పళ్ళు చూర్ణం బాగా సహకరిస్తాయి. ఈ మూలిక కొంచెం వేడిని కలిగిస్తుందండి. గ్యాస్ట్రిక్, దగ్గు, ఆయాసం, ఆస్తమా, ఉబ్బసము, వాంతులు, విరేచనాలు, మైగ్రేన్, తలనొప్పి, అధిక బరువు మొదలగు వాటిని ఈ పిప్పళ్ళు చూర్ణం ఎంతగానో సహకరిస్తుందండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి నులుపురుగులు ఉంటాయి కదండి, వాటిని తగ్గించడానికి, పూర్తిగా తొలగించడానికి ఈ పిప్పళ్ళు ఎంతగానో సహకరిస్తాయండి. ఈ మూలికలు అలర్జీలను తగ్గిస్తుంది, అలాగే కాళ్ళ యొక్క వాపులను కూడా తగ్గిస్తుంది. ఈ పిప్పళ్ళు పొడి డైరెక్ట్గా తీసుకోకూడదండి. వ్యాధి మరియు వ్యాధి రుగ్మతను బట్టి ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని తేనెతో కానీ, ఆవు పాలతో కానీ, పాత బెల్లంతో కానీ, మజ్జిగతో కానీ వ్యాధిని బట్టి తగిన మోతాదులో కలుపుకుని తీసుకోవాలండి. ఈ పిప్పళ్ళ చూర్ణం వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పైనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, బాయ్ అండి.